తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర ధామం. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడకు తరలివచ్చి స్వామివారి దర్శనంతో తరించాలనే తపనతో నిండిపోతుంటారు. అయితే ఆ దివ్య దర్శనానికి ముందు అక్కడే ఒక మహిమాన్వితమైన పవిత్ర స్థలముంది. అదే పాప వినాశన తీర్థం. ఈ తీర్థం పేరు వినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. పాపాలను వినాశనం చేసే తీర్థం అనే అర్థం దానికే. పురాణాల ప్రకారం ఈ జలంలో స్నానం చేస్తే జన్మల తరబడి చేసిన పాపాలు కూడా క్షమించబడతాయని నమ్మకం. ఈ జలాలు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా పవిత్రంగా చేస్తాయని భక్తుల నమ్మకం. పాప వినాశన తీర్థంలో స్నానం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. మొదటిగా, ఇది పాప విమోచనానికి మార్గం. మనం చేసిన పాపాలపై నిజమైన పశ్చాత్తాపంతో స్నానం చేస్తే ఆ పాపాలు క్షమించబడతాయని పురాణాలే చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగా శుద్ధి కావడానికి ఇది ఓ ప్రధాన మార్గం. తిరుమల స్వామివారి దర్శనానికి ముందు శుద్ధత అవసరం. అది ఈ తీర్థం ద్వారా సాధ్యమవుతుంది. అంతేకాదు, ప్రకృతి మధ్య ప్రవహించే ఈ జలాల శబ్దం, స్వచ్ఛత, చుట్టుపక్కల వాతావరణం మనసుకు అద్భుతమైన శాంతిని ఇస్తాయి. మహర్షులు తపస్సు చేసిన పవిత్ర స్థలం కావడం వల్ల ఇక్కడి నీరు తపస్సు ఫలితాన్ని సులభతరం చేస్తుందని నమ్మకం. ఇంకా ఈ జలాలు శరీరానికి చల్లదనమిస్తూ ఆరోగ్యపరంగా కూడా ఉపశమనం కలిగిస్తాయని భక్తులు చెప్పుకుంటారు. ఇవన్నీ చూస్తే పాప వినాశన తీర్థం కేవలం ఒక జలధార కాదు, అది ఒక దివ్య అనుభూతి. పశ్చాత్తాపానికి ప్రతీక, శుద్ధతకు మార్గం, భక్తికి బలం. అందుకే తిరుమల యాత్రను సంపూర్ణంగా అనుభవించాలంటే పాప వినాశన తీర్థంలో ఒకసారి స్నానం చేయడం తప్పనిసరి. అది మన యాత్రను శుభపరిచే తొలిమెట్టు.